ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో క్లీనింగ్ యాసిడ్ తయారీ చూద్దాము. మనం బాత్రూమ్స్ టాయిలెట్స్ క్లీన్ చేయడానికి యాసిడ్ వాడుతూ ఉంటాం కదా, అదే ఇది. చాలా ఈజీ ప్రాసెస్. దీనికైతే ముందుగా ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోవాలి. అలాగే ముఖానికి మాస్క్, చేతికి గ్లౌస్ వేసుకోవాలి. మనం తయారు చేసేది యాసిడ్ కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుని మాత్రమే స్టార్ట్ చేయాలి. ముందుగా మనం చేయవలసింది 1200 ml వాటర్ తీసుకోవాలి. ఇది వాటర్ ప్లాంట్ నుంచి తెచ్చిన ఆర్ఓ వాటర్. ఇదేమో 1 లీటర్ మెజర్మెంట్స్ మగ్ అన్నమాట. కాబట్టి ముందుగా నేను 1 లీటర్ వాటర్ తీసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా మీరు ఇంటి బయటే ఉండి చేయాలి, ఇంటి లోపల చేయకూడదు. అలాగే చిన్నపిల్లలకు దూరంగా ఉంచాలి. తర్వాత 200 ml వాటర్ వేస్తున్నాను. మొత్తం 1200 ml అయ్యింది, అంటే 1.2 లీటర్స్ అన్నమాట. ఇక్కడ నేను 2 లీటర్స్ క్లీనింగ్ యాసిడ్కి కొలతలు చేసి చూపిస్తున్నాను. తర్వాత మనం కలపవలసింది HCl. దీన్నే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాము. కెమికల్ షాప్స్లో దొరుకుతుంది, తెచ్చుకోండి. దీనికి ఏ విధమైన రంగు ఉండదు, ఘాటైన వాసన కలిగి ఉంటుంది. అందుకే మనం మాస్క్ పెట్టుకోవాలి. ఇది ఒక 800 ml తీసుకుంటున్నాను. దీంతో మనకు మొత్తం 2 లీటర్ల క్లీనింగ్ యాసిడ్ అయితే తయారవుతుంది. ఈ HCl నేను లీటర్ 40 రూపాయలకు కొన్నాను. మీరు బల్క్గా కొంటే ఇంకా తక్కువ రేటుకే వస్తుంది. సో ఇది కూడా వేసేసి మంచిగా కలపాలి. మీరు కలపడానికి ఏదైనా ప్లాస్టిక్ పైప్ కానీ లేదా శుభ్రమైన చెక్కను కానీ ఉపయోగించండి. ఇంట్లోనే ఉంటూ తక్కువ పెట్టుబడితే ఏదైనా వ్యాపారం చేయాలి అనుకునే వారికి ఇది ఒక వరమని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం 500 రూపాయలతోనే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 200% ప్రాఫిట్స్ వచ్చే బిజినెస్ ఇది. చాలామందికి తెలియదు. ఇట్లా బాగా కలిపిన తర్వాత ఇది హీట్ ఎక్కుతుంది. చల్లారడానికి ఒక 2 గంటల వరకు టైం పట్టొచ్చు. ఈలోపు మనం కలర్ కోసం ఏం చేయాలంటే ఇట్లా ఒక తుప్పు పట్టిన ఇనుప ముక్క ఒకటి తీసుకోండి, చిన్నదైనా పర్వాలేదు. శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత దీన్ని ద్రావణంలో ఒక 2 నిమిషాలు ఉంచాలి. చూడండి, కలర్ ఎల్లోలోకి చేంజ్ అవుతుంది. బయట ఈ యాసిడ్స్ తయారు చేసే షాపు వాళ్ళందరూ ఈ విధంగానే చేస్తారన్నమాట. కలర్ కోసం మంచి కలర్ రాగానే ఇది తీసేయచ్చు. ఎక్కువసేపు ఉంచకండి, దగ్గరుండి చూసి కావలసిన కలర్ రాగానే తీసేయాలి. లేకపోతే మరీ థిక్ కలర్ వచ్చేస్తుంది. ఇంకా వేడిగానే ఉంది, పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారాక మాత్రమే బాటిల్స్లో వేయాలి, వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. నాకు ఇక్కడ ఈ 2 లీటర్స్ లిక్విడ్ చల్లారడానికి 2 గంటలు టైం పట్టింది. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కనుక ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు, వెయిట్ చేయాలి. ఇందులో చేయి మాత్రం పెట్టకండి, బొబ్బలు వస్తాయి. పూర్తిగా చల్లారిన తర్వాత బాటిల్స్లో స్టోర్ చేసుకోవాలి. బజార్లో 1 లీటర్ క్లీనింగ్ యాసిడ్ 50 రూపాయల వరకు అమ్ముతున్నారు. కానీ మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే 15 రూపాయల్లోనే తయారవుతుంది. సొంతానికి వాడుకుంటూనే సైడ్ బిజినెస్గా కూడా చేసుకోవచ్చు. ఈ విషయం చాలామందికి తెలీదు. తయారు చేయడం చాలా తేలిక, కాకపోతే యాసిడ్ కాబట్టి తయారు చేసేప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని తయారు చేయాలి, అంతే. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.